ఏ పర్పస్ మీద వచ్చినావు ఇక్కడికి? మొన్నే బీటెక్ అయిపోయింది, ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వేం చేస్తుంటారో భయ్? ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే ఇట్లున్నట్టు కాదు కదరా. నెక్స్ట్ మంత్ ఒక ఇంటర్వ్యూ ఉంది, అది వచ్చిందంటే ఆఫ్ టు సింగపూరే. అవునా? యాక్చువల్లీ ఆడ ఒకప్పుడు మాతో ఉంటున్నారా, మేమందరం కలిసి పెట్టినాం హాస్టల్. రీసెంట్గా వాడికి మాకు చిన్న డిఫరెన్సెస్ వచ్చేసి మధ్యలో విడిపోయినాం, అందుకే వాడు ఇప్పుడు వేరే ఉంటున్నాడు. నేను వచ్చింది ఎందుకు, వీళ్ళతో కలిసి చేసేది ఏంటిది? వాడే ఊరి నుంచి వచ్చి హాస్టల్లో ఉంటున్నాడు రా. అంత అమౌంట్ వాడు కట్టడం ఏంటి? కాల్ చేయరా వాడికి, నేను క్యాష్ ఇస్తాను రమ్మని. అరే మహేష్ కనిపిస్తుందా? కాంటాక్ట్లో ఉన్నాడా? కాల్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదురా. అరే మన సాయిని కాంటాక్ట్ చేద్దామా? రే సాయిగాడు వద్దురా. రే ఆ, నువ్వు ఈవినింగ్ పోయి హాస్టల్ దగ్గర కనుక్కోరు ఒకసారి. సరేరా, ఈవినింగ్ వెళ్ళి కనుక్కుంటా. అరే మామ, ఎక్కడున్నావు? ఆఫీస్లో రా, చెప్పు. మామ అర్జెంట్గా చెరువు గట్టు దగ్గరకు వచ్చేయరా. ఇప్పుడే మన మహేష్ ఇటు వెళ్తూ కనిపించాడు, నేను వాడిని ఫాలో చేస్తున్నారా. అవునా? నేను హాస్టల్కి వెళ్ళి కనుక్కున్నారా, వాడు 1 వీక్ నుంచి చాలా డిప్రెస్డ్గా ఉన్నాడంట. ఎవరితో కలవడం కానీ మాట్లాడడం కానీ చేయట్లేదంట హాస్టల్లో. నాకు ఎందుకో తేడా కొడుతుంది మామ. నేను వెంటనే స్టార్ట్ అవుతున్నాను, నువ్వు వాడిని ఫాలో అవుతుంటురా. 10 minutes దాకా ఉంటా. అలాగేరా. అరే ఇక్కడ రాడు. అదిగోరా అక్కడ. మహేష్, రే మహేష్ ఆగురా. రే మహేష్. అరే రే ఏంద్రిది? అరే పిజ్జా నీకేమన్నా లోపలికి ఎందుకుతున్నావు? నీకేం అవసరం రా? నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు నన్ను? మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వెళ్ళిపోండిరా ఇక్కడ నుంచి. నాకు ఏం అవసరమా? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? బ్రదర్, నాతో డిస్కస్ చేయడం ఆపేసి నీ పని నువ్వు చూసుకుంటే బెటర్. అంటే నిన్ను అడిగే రైట్ కూడా నాకు లేదారా? మామా నువ్వు ఉండరా. అరే నువ్వు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో ఎగ్జాక్ట్గా మాకు తెలియదు, కానీ నువ్వు మాతో కలిసినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో అన్ఈజీగా ఫీల్ అవుతున్నావు అని అందరూ రియలైజ్ అయ్యేలోపే నువ్వు మమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసావు. ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మెసేజెస్, దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అండ్ యూ డిడ్ంట్ ఈవెన్ ట్రై టు గెట్ బ్యాక్. సరే అవన్నీ వదిలేద్దాం. నువ్వు అనుకుంటున్నట్టు ఇప్పటికీ మేము నీకు ఫ్రెండ్స్ లాగా అనిపించకపోతే వీఆర్ వెరీ సారీ రా. అండ్ ఒక స్ట్రేంజర్గా అనుకుంటు చెప్పు బ్రదర్, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు బ్రదర్. అలా అనద్దు మామ. నేను సిటీకి వచ్చి 1.5 month అవుతుంది. వచ్చిన దగ్గర నుండి ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, ఒక్కటి కూడా ఫైనల్ లెవెల్ వరకు రీచ్ కాలేకపోయాను. ఇంకోవైపు ఇంటి దగ్గర నుంచి కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. రిటర్న్ వచ్చేసి ఊర్లోనే ఏదో ఒక జాబ్ చేసుకోరా అని. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా వచ్చాను కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఏం లేదు మామ. ఇటు చూస్తే ఉన్న డబ్బులు కూడా అయిపోయాయి. ఇంకోవైపు హాస్టల్ ఓనర్ 2nd month ఫీజు కట్టమని కన్నపడప్పుడల్లా గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ స్ట్రెస్ని భరించలేక ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తప్ప ఎగ్జాక్ట్గా నా ఫీలింగ్ ఏంటో మీకు తెలియదు మామా. మరి మాతో ఇవన్నీ ఎందుకు చెప్పలేదురా ఇప్పటి వరకు? టు బి ఆనెస్ట్, నేను మీతో సరిగ్గా కనెక్ట్ కాలేకపోయాను రా. కానీ నువ్వు చేస్తుంది తప్పరా. మనకుండేది ఒకటే లైఫ్. ఇక్కడ మనకు కావాల్సినట్టు ఎలా జీవించాలనే దాన్ని ఫోకస్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి.
ఇలాంటి డెసిషన్ తీసుకుని నువ్వు ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతావా ఈ సొసైటీలో? చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి చదివించి మనకు కావాల్సిన ఇవ్వడానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తుంది పేరెంట్స్. అలాంటి వాళ్ళకి నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అని తెలిస్తే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోరా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. మన కోసం ఇంత చేసిన వాళ్ళు మనల్ని ఎప్పటికీ వాళ్ళతో చూసుకోవడంలో తప్పులేదురా. అలానే నువ్వు రాంగ్ అని నేను అనట్లేదు, కానీ ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నప్పుడు అన్ని విషయాల్ని మనం వాళ్ళతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. నువ్వు చేసేది కరెక్టే అనే కాన్ఫిడెన్స్ నీకు ఉన్నప్పుడు మన ఒపీనియన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలరా. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఓపీ అండర్స్టాండ్ మామా. నాకు ఊర్లో అందరిలా ఏదో ఒక నచ్చని జాబ్ చేస్తూ 25 ఏళ్ళకే పెళ్లి చేసుకొని 30 ఏళ్ళలోపు ఇద్దరు పిల్లలం కని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని బ్రేక్ చేయకుండా ఉండడానికి లైఫ్ లాంగ్ ఆ 9 to 6 జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయి ఎక్స్పైర్ అవ్వడం, అదే రొటీన్ లైఫ్ గడపాలని నాకు అస్సలు లేదురా. దిస్ సైకిల్ నీడ్స్ టు బి చేంజ్డ్. అలా అని ఇంట్లో చెప్తే మన లెవెల్కి అదంతా పాసిబుల్ కాని పని. నువ్వు ఊర్లోకి వచ్చి ఏదైనా జాబ్ చేసుకో అని అంటున్నారా? ఇలా ఒకేసారి చెప్పకుండా నువ్వేంటో ఏం చేయాలనుకుంటున్నావు చేసి చూపించు. అప్పుడే కదా వాళ్ళకు కూడా మన మీద నమ్మకం కలిగేది. రేయ్, నేను ఈరోజు నీకు మాటిస్తున్నాను, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు క్రాస్ చేయడానికి ఎల్లప్పుడూ నేను నీతో తోడుంటాను. కానీ దీనికంటే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంట్రా అది? నువ్వు లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోనని మాట ఇవ్వరా. అరే ఇవ్వరా. ఇవ్వరా? రేయ్, నేను నీకు నెంబర్ సెండ్ చేశాను. వాడి పేరు కార్తిక్, త్రూ ఐటీ సొల్యూషన్లో సీనియర్ మేనేజర్. రేపు మార్నింగ్ 11 o'clock వెళ్ళి ఒకసారి వాడిని కలువు. చిన్న ఫార్మల్ ఇంటర్వ్యూ చేస్తాడు, జాయిన్ అయిపో. మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సెట్ అవుతాయి. అంతలోపు ఇవి ఉంచు. అరే ఏంట్రా ఇది? నువ్వు సెటిల్ అయ్యాక తిరుగుతూ కానీ మామ నీకు మాటిస్తున్నాను రా, ఇంకెప్పుడు ఇలాంటి డిసిషన్ తీసుకోనని. ఐఎమ్ రియలీ సారీ రా, మిమ్మల్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా. హలో రే మామ రాహుల్, ఎలా ఉన్నావురా? ఇన్నాళ్ళకు నాతో మాట్లాడాలనిపించిందారా? ఎక్కడున్నావు? కలుద్దామా? మామ నేను బాగానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? సూపర్ రా. లైఫ్లో మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఒక రిగ్రెట్ తప్పిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రా. సారీ రా, ఇక్కడి నుంచి నో రిగ్రెట్స్ మామ. లవ్ యూ మామ. నాకు చిన్న ఫేవర్ కావాలరా. చెప్పురా, ఏమైంది? మీ హాస్టల్లో మహేష్ అని ఒకడు ఉంటాడు రా, మనోడే. హాస్టల్ రెంట్ విషయంలో వాడికి కొంచెం టైం కావాలరా. రేయ్ నువ్వు అడగాలారా? ఇది చెయ్యరా అని ఆర్డర్ వేస్తే లెవెల్ రా నీది. అయినా నా హాస్టల్ ఏంట్రా, మన హాస్టల్. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి రీజన్ నువ్వే మామ. థ్యాంక్ యూ రా. కలుద్దామా రేపు వన్ ప్లేస్లో? అలాగే రా, తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ మామ.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మామా. నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. 6 lakhs ప్యాకేజ్. ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీ రా. రే కంగ్రాట్స్ రా మామా. ఈ స్మైల్ ఎప్పటికీ రానే మెయింటైన్ చేయాలి రా నువ్వు. అలాగే మామా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. మీరేంటన్నా ఇక్కడున్నారు? హాస్టల్ అంటే కదా కట్టేస్తానులే, నాకు జాబ్ వచ్చేసింది. అదేం లేదులే మహేష్. ఈ పాటికే వీడెవడో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడి పేరు సాయి. మేమంతా కలిసి ఒక హాస్టల్ పెట్టాం. మధ్యలో చిన్న డిఫరెన్సెస్ వచ్చి కొన్ని రోజులు విడిపోయాం. అంటారు కదా, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అలా మళ్ళీ కలిసాం. నువ్వు దాని గురించి ఆలోచించకు పెద్దగా. నీ దగ్గర ఉన్నప్పుడే ఇద్దువులే. దా కూర్చో. ఓకే అన్నా. అలా హ్యాపీగా ఉంది మామ. ఈ టైంలో మనం ఎటైనా బయటికి వెళ్దాం మామ. ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఇటు మన ఆనందగిరి వెళ్దామా? వికారాబాద్లో బాగుంటుంది. పోదాం, మంచిగా ఉంటుంది. ఆ. ఎప్పుడు వెళ్దాం మరి? అరే ఎప్పుడు వెళ్దామరా? నువ్వే చెప్పు ఎప్పుడు పోదాము. రేపు మార్నింగ్ వెళ్దాం. అన్ని కూడా పట్టుకొని పోదాం. ఓకేనారా? పోదాం పోదాం, బయటకే కదా, పోదాం పోదాం. అరే వస్తున్నాడు రా మనోడు. హాయ్ రా. రే జరుగు. ఏమైందిరా మీ అందరికీ? ఎందుకు ఎలా ఉన్నారు? అడిగేది మిమ్మల్నేరా, ఏమైంది? మాతో అబద్ధం ఎందుకు చెప్పావురా? అబద్ధమా? అబద్ధమేంట్రా? ఏంట్రా మామ ఇది? అదే రీజన్ మాతో చెప్పలేవారా?